హలో అండి అందరికీ. ఇది నిన్నటి వీడియో అండి. నిన్నైతే పూజా రూమ్ మొత్తం కూడా క్లీన్ చేసి పెట్టుకున్నాను. మంత్లీ వన్ టైం అయితే పూజా రూమ్ అంతా కూడా క్లీన్ చేస్తానండి. పూజా రూమ్ క్లీన్ చేయడానికి ఎలా లేదన్నా కొంచెం టైం ఎక్కువగానే పడుతుంది. గంటన్నర 2 గంటలు అయితే పడుతుందండి. ఫోటోలు ఏమి తక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది కానీ మొత్తం తీసి క్లీన్ చేసి పెట్టినప్పటికీ టైం అంతా కూడా అవుతుంది. ఫస్ట్ అయితే దేవుడి ఫోటోలన్నీ కూడా నేను పక్కన పెట్టేసుకున్నాను. కింద పేపర్ అయితే వేసుకున్నానండి. పేపర్లో అయితే ఫోటోలన్నీ పెట్టాను. ఫోటోలకు బొట్లు పెడతాను కదండి, అవి అయితే నేను చేతితో తుడిచి మొక్కల్లో అయితే వేస్తాను. ఇంకా అవన్నీ మొక్కల్లో వేసి దేవుడు లోపల కూడా మొత్తం కూడా క్లీన్ చేసేస్తాను. తడిగుడతో పొడిగుడతో అంతా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. ఇంకా దేవుడి సామాన్లన్నీ కూడా తోమేసుకున్నానండి. విగ్రహాలు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా సబీనాతో క్లీన్ చేస్తాను. వెండివి కదా, కొంచెం టైం పడుతుంది. ఇంకా అన్నిటికీ కూడా బొట్లు పెట్టేసుకొని మొత్తం కూడా సర్దేసుకున్నాను. దేవుడి సామాన్లు కూడా తోమి పక్కన పెట్టేశానండి. ఇంకెందుకంటే ఈరోజు నాన్ వెజ్ వండుతున్నాను, అందుకే దేవుడు గదిలో పని అయిపోతే గొడవ ఉండదు కదా అని. ఇంక ఈరోజు కూరలో అయితే కైమా గుడ్లు అయితే ఎగిరేసానండి. ఈలోపు మా వారైతే భోజనానికి కూడా వచ్చేసారు. ఆయన వచ్చినప్పుడు అయితే మామిడి తాండ్ర అయితే తీసుకొచ్చారండి పిల్లల గురించి. అచ్చు లాంటివి తీసుకొచ్చారు. అదైతే కట్ చేసి ముక్కలైతే బాక్స్లో వేస్తున్నారు. పిల్లలు స్నాక్స్ కింద పెట్టడానికి, ఈవినింగ్ స్నాక్స్ తినడానికి కూడా బాగుంటాయని. మా పెద్దోడికైతే చాలా ఇష్టం అండి మామిడి తాండ్ర. ఇంక ఈలోపు కూర కూడా అయిపోయింది. కూర వేసే ముందే నేను వాషింగ్ మిషన్లో బట్టలు కూడా వేసానండి. ఇంకా బట్టలు కూడా అయిపోయినాయి అనమాట. అవి అయితే ఆరబెట్టాలి. ఈ లోపైతే మా వారైతే చేపలు తీసుకొచ్చారండి. ఆ చేపలు అయితే రేపటికి అవి క్లీన్ చేసి అయితే ఫ్రిడ్జ్లో పెట్టాలి. నా వీడియో నచ్చితే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళొచ్చు కదా.